ఎలక్షన్స్‌కి ముందు యాడ్లు ఇచ్చారు టీవీలలో యాడ్లు. ఏమని ఊరు వా ఊరు వాడ మొత్తము ప్రచారం చేసుకుంటూ, తప్పెట్లు కొట్టుకుంటూ చూపిచ్చారు. ఏంది బాబు గారు రావాలి, బాబు గారు వస్తేనే మాకు మంచి రోజులొస్తాయి, బాబు వస్తేనే మంచి రోజులు, బాబు గారే బాబు గ్యారంటీ భవిష్యత్తు షూరిటీ అనే విధంగా సంపద సృష్టిస్తా, పేదలకు పంచిపెడతా, మహిళలకి 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 ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళకి నెలకు 1500 లేకపోతే నెలకు 1500 ఇస్తాము. తర్వాత ఉచిత బస్సు కల్పిస్తాము. తర్వాత సున్నా వడ్డీ మహిళలకు, డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీ ఇస్తాము అనే విధంగా ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. మామూలుగా కాదు. మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు మేము నెలకు 15,000, సంవత్సరానికి 15,000 ఇస్తాము, మీరు కనడమే పని అనే విధంగా బాబు గారు ఎలక్షన్స్‌కి ముందు గాని స్పీచ్ ఇంటే మామూలుగా కాదు. పిచ్చ నవ్వు నేనైతే రోజుకొకసారైనా చూస్తుంటా పాపం బాబు గారు ఆ వీడియో. అసలు నవ్వలేకపోయింది. బాబు గారు ఏంది అద్భుతమైన వరాలు ప్రకటించారు. కానీ ఇవి అమలు చేస్తారా, అమలు చేయరా ఈ స్థాయిలో ప్రకటిస్తున్నారు. అప్పుడు కానీ చాలామంది కానీ లెక్కలతో సహా చెప్పారు. బాబు గారు కొత్త అబద్ధాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో అమలు చేస్తేనే అప్పుల్లో కూరుకుపోతుంది, అప్పుల్లో రాష్ట్రం అయిపోతుంది, మరో శ్రీలంక, మరో పాకిస్తాన్ అని ప్రకటించారు. మరి బాబు గారు వస్తే ఎలా అందిస్తారు? ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తానంట, నెలకి 1500 మహిళలకు ప్రకటించారు. అదేవిధంగా మీరు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నెలకు సంవత్సరానికి 15,000 ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా రైతులకి ఆర్థిక సాయం చేస్తానన్నారు. లేకపోతే ప్రతి ఒక్కరికి ఏదైతే మీరు రిచ్ టు పూర్ చేస్తామో, మీరు పని చేయాల్సిన అవసరమే లేదు, ఇంటి దగ్గరే కూర్చొని మేమే సంపద సృష్టించి మీకు పంచిపెడతాము, రిచ్ టు పూర్ చేస్తాం, భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఎన్నెన్నో మాటలు చెప్పారు. కానీ గెలిచిన తర్వాత 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతుంటే మహిళలకి, అంటే మిగతా వర్గాలు పక్కకు పెట్టండి, మహిళలు అయితే కొంచెం ఆశగా చూస్తుంటారు కదా. ఏదైతే ఉచిత బస్సు కానివ్వండి, లేకపోతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న 1500, ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు, అది కానివ్వండి. డ్వాక్రా గ్రూపులకి సున్నా వడ్డీతో ఇస్తామన్నది, అది కానివ్వండి. ఏ ఒక్కటి అమలు చేయకపోగా పైపెచ్చు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎలక్షన్స్‌కి ముందు అద్భుతాలు సృష్టించి, ఎలక్షన్స్ తర్వాత మొత్తం అబద్ధాలే అని ప్రజలకి నిజంగా అర్థమైపోయింది. నిజంగా ఎలక్షన్స్‌కి ముందైతే మామూలుగా కాదు, విపరీతంగా ప్రచారం చేశారు. బాబు వస్తే మాకు మంచి రోజులు వచ్చినట్టే, బాబు వస్తే మాకు మంచి రోజు కలిసినట్టే, మంచి పనులు జరిగినట్టేనని. బాబు వచ్చిన తర్వాత మంచి పనులు ఏమి ఉన్నాయి, పనులు పోయినాయి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ 5,000 ఇస్తామన్నారు. 5,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 5,000 కాదు, మేము 10,000 ఇస్తాము, అలానే కొనసాగిస్తామన్నారు. అది పోయింది పాపం. తర్వాత మహిళలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకం, ఏదో ఒక రూపంలో, పథకాల రూపంలో లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. కానీ బాబు గారు వచ్చిన తర్వాత ఆ పథకాలు ఎటుపోయినాయో, అమ్మ ఒడి ఎటుపోయినాయో ఇవన్నీ కనుమరుగైపోయినాయి. కానీ బాబు గారు ఎలక్షన్కి ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని విపరీతంగా ప్రచారం చేశారు. భవిష్యత్ గ్యారంటీ ఏమో, బాబు షూరిటీ ఏమో భవిష్యత్ గ్యారంటీ పక్కకు పెట్టి, కానీ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్న తీరులో జరుగుతుందని జనాలు కానీ గుసగుసలాడుతున్నారు. ఇదేంద్రా బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి ఒక్కరికి అండగా ఉండేవాళ్ళు, బాబు గారు వచ్చిన తర్వాత మొత్తం శూన్యం అయిపోయింది, పంటలు లేవు, పనులు లేవు, ఏదో స్థలాల రేట్లు పెరగటం లేదు, అన్నీ శూన్యం అయిపోయింది, మొత్తానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పక్కకు పెట్టండి, అవన్నీ ఏమి లేవు, ఉత్త అబద్ధాలు, కాకమ్మ కబుర్లే చెప్పారు అని ఇప్పుడు జనాలందరూ తిట్టుకుంటున్నారు.